హలో గాయస్, ఎక్కడికి అని అనుకుంటున్నారా? క్వీన్స్లాండ్, చెన్నై. లోపల ఎంటర్ అవ్వగానే పెద్ద పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్, డబ్బులేం కట్టక్కర్లేదు. దీని తర్వాత టికెట్ కౌంటర్ కనపడుతుంది. ఆఫ్లైన్ తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు. విత్ ఫుడ్, వితౌట్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు. మేమైతే విత్ ఫుడ్ తీసుకున్నాము. అది మాకు 12.99 పడింది పర్ ఈచ్ పర్సన్. తర్వాత మనకి చేతికి ఒక బ్యాండ్ ఇస్తారు అండ్ ఒక గైడ్ పేపర్ కూడా ఇస్తారనమాట. ఆ బ్యాండ్లో మనం ఏవైతే రైడ్స్ కంప్లీట్ చేసుకున్నామో అక్కడ టిక్ చేస్తారు. ఎంటర్ అవ్వగానే ఈ రైల్వే స్టేషన్ మనకి కనిపిస్తుంది. మనకి స్టెప్స్ కూడా ఉన్నాయి. పైకి ఎక్కగానే ఇలా ఒక ట్రైన్ వచ్చి మనల్ని పిక్ చేసుకుంటుంది. ఈ ట్రైన్ ఎక్కి మనకి నచ్చిన దగ్గరలో పక్కన స్టేషన్స్ ఉంటాయి. అలా వెళ్ళే కొద్దీ ఆ స్టేషన్స్లో దిగి ఆ రైడ్స్ కంప్లీట్ చేసుకొని ఆ ఏరియా మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. లేదు అని అంటే దాని కిందనే ఏదైతే బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ కిందనే రోడ్డు కూడా ఉందన్నమాట. ఆ రోడ్డు ద్వారా మనం అలా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. మధ్యలో ఇలాంటి చిన్న చిన్న ఫౌంటైన్స్ అనేవి మనకి కనబడుతూ ఉంటాయి. ఎంటర్ అవటమే మనకి ఫ్రీ ఫాల్ టవర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చూడటానికి ఇలా ఉంది కానీ అది ఎక్కితేనే కానీ తెలియలేదు. చాలా భయంగా అనిపించింది. బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. వాళ్ళు అంటే చూసినట్టుగా అయితే సడన్గా ఏమీ మనల్ని డ్రాప్ చేయలేదు. కొంతసేపు కొంచెం స్లోగానే అయ్యిందనమాట. ల్యాండ్ అయింది. చాలా బాగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చండి. క్వీన్స్లాండ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ చిన్నపిల్లలకు కూడా ఎక్కడ చిన్నవాళ్ళన్నా పెద్దవాళ్ళన్నా ఎక్కడ రెస్ట్ తీసుకోవడానికి అన్నది లేదు. అంటే కంటిన్యూస్గా రైడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అలా వెళ్ళి ఇలా తిప్పి ఇలా దించి ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టేస్తాడు 2 సార్లు. ఈ లోపు నీకు 2-3 బాగుంటుంది కూడా అయిపోతాయి జాగ్రత్తగా. అటు చూడు, ఐస్ క్రీమ్లు తింటూ ఎక్కుతున్నారు. ఎవడికో అదృష్టవంతురాలు వాంటింగ్స్ బాగా పడతాయి. మొత్తం అంతా ఫుల్ చెట్లతో ఉండటం వలన మనకి ఎండ కూడా ఎక్కువగా ఏం అనిపించలేదు. సమ్మర్లో కూడా ఇది మంచి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ కిడ్స్ కన్నా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా. ఇప్పుడు మనం రోలర్ కోస్టర్ ఎక్కబోతున్నాం. ఇద్దరే వెళ్ళటానికి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ చూసారా నెమ్మదిగా వెళ్తుంది. ఇది పైకి ఎక్కేటప్పుడు ఏం అనిపించలేదు కానీ అది కిందకు వస్తున్నప్పుడు మాత్రం నాకు చాలా అంటే చాలా భయం వేసింది. చూసారా అలా అదంతా అక్కడక్కడే, అంత పెద్ద ఏరియాలో ఏం లేదు ఈ రోలర్ కోస్టర్. చిన్న ఏరియానే, బట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది పైరేట్ షిప్ అనమాట. నేను యాక్చువల్లీ ఈ రైడ్స్ ఎక్కేటప్పుడు మాత్రం నేను వీడియోస్ తీయలేకపోయాను. ఎక్కే ముందు తీసుకున్న వీడియోస్ ఇవన్నీ నేను మీకు ఇప్పుడు పోస్ట్ చేశాను అనమాట. ఇది కూడా మంచి ఎక్స్పీరియన్సే, బాగుంది. అడల్ట్స్ బంపర్ కార్ కిడ్స్కి కూడా ఉంది. ఏవైతే రైడ్స్ పెద్దవాళ్ళకు ఉన్నాయో అవే కిడ్స్కి కూడా ఉన్నాయన్నమాట. కానీ సెపరేట్ ఏరియాస్లో ఉన్నాయి. బాగుంది. నెక్స్ట్ హ్యాంగింగ్ కోస్టర్ దగ్గరికి వచ్చాం. ఇలా పైకి తీసుకొని వెళ్తున్నమాట. మనకి చిన్న క్యాబిన్ లాగా ఉంటుంది. మనకి కూర్చోబెడతారు. అది పైకి తీసుకెళ్తూ ఉంటుంది. కిడ్స్ ప్లే ఏరియా అయితే చాలా బాగుంది.
ఇది కిడ్స్ కోసం అండి, మినీ ట్రైన్. ఓన్లీ ఫర్ కిడ్స్ అనుకుంటా. ఓన్లీ ఫర్ కిడ్స్. ఓన్లీ ఫర్ కిడ్స్ అండి. అరే ఫోన్ ఫోన్ ఫోన్. ఈ రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక నియర్లీ లంచ్ టైం అయిపోయింది. లంచ్కి ముందర మేము బోటింగ్ అయితే చేసామన్నమాట. ఈ బోటింగ్ నాకు చాలా నచ్చింది. కింద లేక్లో మనం బోటింగ్ చేస్తుంటే పైన రోప్ కార్స్ వెళ్తున్నాయి. అది కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో. చూడండి, పైన వెళ్తున్నది రోప్ కార్స్, కింద మనము బోటింగ్ చేస్తామన్నమాట. బోటింగ్ కంప్లీట్ చేసుకొని మనం లంచ్కి వచ్చేసాము. లంచ్కి ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఇచ్చారు, అక్కడ కూర్చొని మనం తినొచ్చు అనమాట. మనకేమి ఇచ్చారంటే లంచ్లో ఒక బిర్యానీ, 2 పీస్ ఫ్రైడ్ చికెన్, ఒక స్వీట్ అండ్ ఫ్రూటీ ఇచ్చారు. ఓకే, బాగుంది. 12.99 కాస్ట్కి ఈ రైడ్స్ ప్లస్ ఫుడ్ అయితే వర్తబుల్ అనే అనుకుంటున్నాను. కిడ్స్కి అయితే 999. ఇది క్రేజీ హార్సెస్ అండి. ఇది నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. పక్కన వాళ్ళు సాంగ్ ప్లే చేస్తూ చాలా అయితే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ మిర్రర్ హౌస్కి వచ్చాము. మిర్రర్ హౌస్ కూడా చాలా ఫన్నీగా అనిపించింది, కానీ చాలా ఫాస్ట్గా అయిపోయిందా అని అనిపించింది అన్నమాట. ఇంకొంచెం ప్రొలాంగ్ చేసి ఉంటే బాగుండేమో అని అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది మిర్రర్ హౌస్. మిర్రర్ హౌస్ అయిపోగానే పక్కనే గోకార్ట్ ఉంది, కాకపోతే సింగిల్ ల్యాప్ ఇచ్చారు, అదొకటి డిసప్పాయింటెడ్గా అనిపించింది, కానీ అంతా బాగుంది. నెక్స్ట్ ఈ బ్యాటరీ కార్స్, ఇది 2 లూప్స్ ఇచ్చారు ఈ ఏరియా మొత్తం తిరగటానికి. ఆ కారు ఓకే. ఇప్పుడు మనం హిమాలయన్ వాటర్ రైడ్ చేయబోతున్నాం అన్నమాట. మొబైల్ ఆన్ పెట్టు, అది నీకే పట్టే. హిమాలయన్ వాటర్ రైడ్ మంచి రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
స్పీడ్గా వెళ్తుంది ఇక్కడ నుంచి. అంటే రాట్స్ వెళ్తాయి కదా, అలా పైకి వెళ్తాం. We enjoyed a lot, sir. We enjoyed a lot. హిమాలయన్ వాటర్ రైడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇది వేవ్ పూల్ అండ్ నైగరా వాటర్ ఫాల్స్. ఇది రన్ అవుతున్నప్పుడు మేము లాకర్లో పెట్టడం వల్ల వీడియో తీయటం అవ్వలేదన్నమాట. ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్. వాటర్ ఫాల్స్ అయితే బాబాయ్ అసలు చెప్పక్కర్లేదు, నిజంగా మనం వాటర్ ఫాల్ దగ్గర ఉన్నామా అని అనిపించింది. తర్వాత స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డార్క్ రూమ్, స్కేరీ రూమ్లోకి వెళ్ళాము. ఫస్ట్ కొద్దిసేపు చీకటిగా ఉంది, అసలు చాలా భయం. చీకటిని చూస్తేనే భయం వేస్తుంది, చాలా సైలెంట్గా ఉందన్నమాట. తర్వాత కొంచెం సేపటికి అప్పుడు మనకి స్కేరీ రూమ్లో ఉంటాయి కదా, సో అలా అంతా ఉంది. చెవులు కళ్ళు మూసుకున్నాం రా, ఇక రావాలి కాబట్టి. ఇప్పుడు మనం వన్ ఆఫ్ ది బెస్ట్ రైడ్కి వెళ్ళబోతున్నాం. కొంత దూరం వాకింగ్ అయితే ఉంటుంది, ఒక 5 minutes అలా వాకింగ్ చేయాలి. వాకింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తా పదండి. వచ్చేసాం. ఇప్పుడు ఈ హౌస్ లోపలికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం రోప్ కార్ ఎక్కుదాం పదండి. రోప్ కార్ రన్నింగ్లోనే ఎక్కామన్నమాట. ఇద్దరు ఆపారు, ఆపిన తర్వాత ఎక్కించారనమాట, ఎందుకంటే అది కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటుందని. గాలి సూపర్గా వస్తుంది కదా. అందుకని నన్ను చూపించి చల్లటి గాలి అసలు పైనుంచి కిందకి చూస్తుంటే అయితే చాలా బాగా అనిపిస్తుంది. అక్కడి నుంచి సన్సెట్ వ్యూ అదిరిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ సన్సెట్ చూసారా ఎంత బాగుందో. ఇది ఓవరాల్గా ఒక 1 km అనుకుంటా ఉంటుంది. మనం అక్కడ ఎక్కాం కదా, అక్కడ ఎక్కిన దగ్గర నుంచి ఈ పార్క్ ఎండ్ అయ్యేంత వరకు ఉన్నదన్నమాట ఈ రోప్వే అనేది. ఇందులో కూర్చున్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత బాగుందంటే ఆ సన్సెట్ని అలా చూస్తూ ఉండాలనిపించింది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. మనం పొద్దున ఇక్కడ రోలర్ కోస్టర్ గైస్ చూడండి.
ఎంత హైట్లో ఉండుంటాం? ఆ టవర్ ఎంత అయితే హైట్లో ఉందో అంత హైట్లో ఉండుంటాం. 150 feet. సో 150 feet హైట్లో ఉన్నాం గైస్. చూడండి, కిందన లేకు, పైన రోప్ కారు, ఇంకోవైపు సన్సెట్. వ్యూ అదిరిపోయింది. కాకులు ఇంటికి వెళ్తున్నాయి. సూర్యుడు కూడా ఇంటికి వెళ్తున్నాడు. కింద బోటింగ్. మధ్యలో ఇలాంటి స్టాల్స్ చాలానే ఉన్నాయి. ఇవి మాత్రం మనం కొనుక్కొని తినాలి. మనకి ఈవినింగ్ స్నాక్స్, మధ్యాహ్నం లంచ్ మాత్రం వాళ్ళే ఇస్తారు. మనం తీసుకున్న టికెట్లోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు మేము ట్రైన్ ఎక్కుతాం ఫ్రెండ్స్. రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడికి వచ్చేస్తే మన ఒక ట్రైన్ వచ్చి మనల్ని పిక్ చేసుకుంటుంది అనమాట. పిక్ చేసుకొని మొత్తం అంతా మళ్ళీ ఒకసారి పార్క్ అంతా చూపించి ఎంట్రన్స్లో దించేస్తుంది, ఎగ్జిట్లో. మనం ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత మన ఏదైతే పార్క్ ఉందో ఆ పార్క్ సరౌండింగ్స్ అంతా తిప్పి మళ్ళీ ఒకసారి చూపిస్తుంది అనమాట. స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్. మనం ఇందాక లేక్ చూసాం కదా, ఆ లేక్ పైనుంచి యాక్చువల్లీ ఈ ట్రైన్ అయితే వెళ్తుంది. కానీ అప్పటికే చీకటి అయిపోవటం వలన మనము ఆ వ్యూ సరిగా చూపించడానికైతే అవ్వలేదు. అది కూడా బాగుంది యాక్చువల్లీ. కొంత దూరం ఉంటుందన్నమాట, ఒక 300 meters అలాగా. చాలా బాగుంది అది. ఇప్పుడు మనం లేక్ మీద నుంచి వెళ్తున్నాం. ఇది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11కి పార్క్ అయితే ఓపెన్ అవుతుంది. రెగ్యులర్గా అంటే ట్యూస్డే టు ఫ్రైడే 7 వరకు ఉంటుంది అన్నమాట. మండే హాలిడే, ట్యూస్డే టు ఫ్రైడే 7 వరకు ఉంటుంది. అండ్ సాటర్డే, సండే అండ్ పబ్లిక్ హాలిడేస్ ఉన్న రోజు మాత్రం 8 వరకు ఉంటుంది. సో అయినా మనం 8 వరకు ఉండలేదు. యాక్చువల్లీ మనం వచ్చిన సండే అయినా కూడా 8 వరకు అయితే ఉండలేదు. 6:30కి అనుకుంటా రైడ్స్ అన్నీ ఫినిష్ చేసుకున్నాం. ఇంకా ఓపిక లేక కొన్ని రైడ్స్ అయితే ఎక్కలేకపోయాము.